సో ఇందిరా పార్క్ వద్ద కేటీఆర్కు కాళేశ్వరం నోటీసులో భాగంగా కవిత ఇక్కడ ధర్నా చేస్తుంది. సో పబ్లిక్ మాత్రం భారీ ఎత్తున వచ్చారు. వారితో చేద్దాం, పబ్లిక్తో మనం ఇంటరాక్ట్ అవుదాము. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి అని చెప్పి. ఎట్లా ఉందమ్మా కాంగ్రెస్ పరిపాలన? మార్పు బాగుందా? కాంగ్రెస్ పరిపాలన మాకేం బాగలేదు. ఎందుకు బాగలేదమ్మా? ఎందుకు బాగలేదంటే వచ్చి ఏం చేసిండు, ఒక బస్సు ఫ్రీ ఇస్తే అయిపోయిందా? ఆ బస్సులో కూడా ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు. అసలు కూర్చొని కూడా సీట్లు ఉండదు. చిన్నపిల్లలకు ఎత్తుకొని పోతే అది పట్టుకొని అది ఇనుప రాడు పట్టుకొని పిల్లలకు సంకలు వేసుకొని నించోవాలి. కూర్చున్న వాళ్ళు లేస్తలేరు కూడా. ఆయనది ఏం బాగలేదు. కొట్టుకొని చేస్తున్నారు బస్సులలో ఆడోళ్ళు. అంటే కాంగ్రెస్ రావాలన్నారు, కాంగ్రెస్ వచ్చింది. మార్పు రావాలన్నారు, మార్పు కూడా వచ్చిందా అంటే ఏం చెప్తారు? మార్పు లేదు, ఏం లేదు. ఆయన వచ్చి ఏం చేయలేడు అని హైడ్రా పెట్టించిండు. ఎవరికి ఇల్లు గిట్ల ఏమి ఇవ్వలేడు. 2500 ఇస్తా అన్నాడు, అది కూడా ఇవ్వలేదు. ఇంకా ఏమబ్బా ఈ కేసీఆర్ మీద ఏమో లేనిపోని అని లెటర్ ఇస్తున్నాడు. ఆయన ఏం బాగలేదు. అన్ని చెట్లు నరికిస్తున్నాడు. ఇది అని అన్ని గలీజ్ గా మంచిది కాదు. ఇంద్రమైలు వచ్చిందా? ఇంద్రమైలు వచ్చిందా? నాకేం ఇంద్రమైలు ఇయ్యలేదు. మీరు అప్లికేషన్ పెట్టారా? అప్లికేషన్ పెట్టాం. పెట్టిన ఒకసారి వచ్చి ఇంకోరి చేసి అయిపోయా. ఇంకా ఏం లేదు. తులం బంగారం ఇస్తామన్నారు, వచ్చింది ఎవరికైనా? బంగారం మాకు ఇయ్యలే. మాకు ఇచ్చే బంగారమే ఆయన పెళ్ళానికి ఆయన బిడ్డలకు పెట్టుకున్నాడు అంతే. మాకేమి ఇయ్యలే. స్కూటీలు ఇచ్చారా? ఈ స్కూటీలు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఆయన పిల్లలకే లేదు, మాకేమి ఇస్తాడు? ఆయన పిల్లలకి నడిపిస్తాడు ఈ స్కూటీల మీద. మీకు 2500 నెలకి ఇస్తా అన్నాడుగా. 2500 ఇయ్యలే, 500 కూడా ఇయ్యాలి. వాడు బొంత వాడేమి ఇస్తాడు? గ్యాస్ కూడా 500 కన్నాడు, గ్యాస్ కూడా ఇవ్వాలి. గ్యాస్ 500 అన్నాడు, 900 కడుతున్నాం గ్యాస్. ఏం ఫ్రీ ఏమి ఇవ్వలేదు? ఏం లేదు ఫ్రీ. తులం బంగారం ఏమైనా వచ్చిందా మీ మహిళలకి? లేదు, దొంగారం లేదు. కళ్యాణ లక్ష్మి సరిగా ఇవ్వట్లేదు. తులం బంగారం ఇస్తాడా? ఆడబిడ్డలు ఒకరొకరికి 3 బిడ్డలు 2 బిడ్డలు ఉన్నారు. వాళ్ళ కళ్యాణ లక్ష్మి కేసీఆర్ సార్ ఇచ్చిండు. మరి ఈయన ఇస్తుండా? ఇప్పుడు ఇస్తలేడు కదా. ఇస్తనే లేడు. వాడు బొందకి ఏడేస్తున్నాడు. ఆయన ఉంటేనే మాకు కళ్యాణ లక్ష్మి వస్తుండే. 3 పిల్లలు ఉన్నారు మాకు. 3 ఆడపిల్లలు ఉన్నారు మాకు. పిల్లలు ఇప్పుడు పెళ్లికి ఉన్నారు. 2 ఆడపిల్లలు ఉన్నారు పెళ్లికి. ఏమి ఇస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఆయన పిల్లలకే ఇవ్వలే. ఇప్పుడు ఏమి ఇస్తాడు? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ ఉన్నప్పుడు బాగుందా? మాకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఎందుకంటే మాకు అన్ని చేసిండు అబ్బా. మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చేసిండు. రూపాయి కలెక్షన్ నల్ల ఇచ్చిండు. ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ ఇల్లు కట్టిస్తా అన్నాడు. మంచిగా పింఛన్లు వచ్చినాయి, రైతు బంధు వచ్చినాయి, రైతు బీమాలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. మళ్ళీ కేసీఆర్ కొట్టేస్తారా లేదా రేవంత్ కొట్టేస్తారా? మళ్ళీ సారి మేము కేసీఆర్ నే గెలిపిస్తాం. ఎందుకు గెలిపిస్తారు కేసీఆర్? ఎందుకంటే ఆయన మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఆయననే గెలిపిస్తాం. అంతే అంటారా? అంతే. కాంగ్రెస్ పార్టీ గెలిపారా? కేసీఆర్ నే వేస్తాం మళ్ళీ ఓటు. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయిగా, మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయిగా. సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, కేసీఆర్ పాలనకు ఓటేస్తాం. అంతే అంటారా? ఓకే. మీకు స్కూటీలు వచ్చినాయమ్మా? స్కూటీ రాలేదు, గాడిద గుడ్డు కూడా రాలేదు. ఏం రాలేదా? ఏం రాలేదు. నువ్వేం చదువుతున్నావు తల్లి? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. మీకు స్కూటీలు, ల్యాప్టాప్లు అవన్నీ ఇస్తామన్నారుగా? ఏమి ఇవ్వలేదు. నేను వాడి ఫ్రీ బస్ కూడా ఎక్కట్లేదు. నేను మెట్రోలో పోతున్నాను. ఎందుకు ఫ్రీ బస్ ఎక్కట్లేదా తల్లి? ఇష్టం లేదు నాకు. ఎందుకు ఇష్టం లేదు? అందరు కొట్టుకుంటున్నారు కాబట్టి. పైగా ఆటోలు వాళ్ళందరూ లాస్ అవుతున్నారు. దానివల్ల ఎంతో మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే ఇష్టం లేదు. ఇప్పుడు మిమ్మల్ని కోటీశ్వరం చేస్తామంటున్నారుగా. ఇప్పుడు మీ తల్లిదండ్రులని కోటీశ్వరం చేస్తా, మహిళని కోటీశ్వరం చేస్తా అంత లేదు. వాడే కోటీశ్వరుడు రైతున్నాడు ఇంకా అంతేగాని మమ్మల్ని ఏం చేస్తారు. అది కాదమ్మా, ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీకు తులం బంగారం కూడా ఇస్తామంటున్నారు కదా తల్లి. తులం బంగారం కాదు, చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు ఆయన ఇప్పటి వరకు. 2500 కూడా ఇస్తామంటున్నారుగా. ఏం ఇవ్వలేదు, ఒక్క పైసా ఇవ్వలేదు. మీ ప్రభుత్వం కదా తల్లి, ఇది మహిళా ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, ప్రజా పరిపాలన. ఎవరు చెప్పిండు అది? ఎవరు చెప్పలేదు అసలు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టేశారు మరి? నేను ఎప్పుడు వెయ్యలేదు. నేను 2 years నుంచి ఓటేస్తున్నా, కేసీఆర్ కే వేస్తున్నాను. మార్పు బాగుందా? మార్పు అన్నారుగా. మార్పు లేదు, తొక్కలేదు. వాడైతే కనిపిస్తే అసలు చెప్పు తీసుకొని కొడతాను. అయితే నిజంగా స్టూడెంట్ గా చెప్తున్నాను. ఎవరిని కొడతారు? ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే అంత వేస్ట్ గా ఉంది వాళ్ళది. మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, ప్రజాపాలనలో ఎల్బిషడం సాక్షిగా ఉద్యోగాలు అవన్నీ వస్తున్నాయి కదమ్మా. ఏం రావట్లేవు. హైటెక్ సిటీ మాదాపూర్ వెళ్తే లైన్లు నుంచి ఉంటున్నారు అక్కడ ఇంటర్వ్యూస్ గురించి. అసలు ఎవ్వరు ఒక్కరికి కూడా జాబ్స్ లేవు, ఏం లేవు అసలు. డిఎస్సి పోస్టులు కూడా
రిలీజ్ చేస్తున్నారు. ఏం లేదు అంతా వేస్టే. ఈసారి ఓటు ఎవరికి ఇస్తావు మరి? కేసీఆర్కే ఇస్తాం. కేసీఆర్కి వస్తావా? మళ్ళీ అదే ఆ పార్టీ వస్తుంది. ఓకే, ఏంటంటే ఎందుకు ఇక్కడ ధర్నా కూర్చున్నారు, అసలు ఏమైంది? అదే ప్రపంచంలోనే నా కాళేశ్వరం ప్రాజెక్టు నంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్ కేసీఆర్ గారు ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. కాళేశ్వరం నోటీసులు ఇవ్వడం అంటే కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయడమే. ఇది అతను కేసీఆర్ యొక్క సక్సెస్ని జీర్ణించుకోలేక ఇలా అప్రతిష్ట పాలు చేయడం అతని యొక్క ముఖ్య ఉద్దేశం. కేసీఆర్ అరెస్ట్ చేసి ఏంటి పరిస్థితి మరి? కేసీఆర్ని అరెస్ట్ యావత్ తెలంగాణ ఇంకా మనం ఊహించుకోలేమండి. మళ్ళీ పాత ఉద్యమ రోజులు వస్తాయి. ఓకే, ఎట్లా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ ఏంటి? తులం బంగారం వచ్చిందంట మహిళలకి? తులం బంగారం కాదండి, అసలు మహిళలు అసలు రేవంత్ రెడ్డి కనిపిస్తే ఎక్కడ కొడదామా అని చూస్తున్నారు. ఎందుకు అంత కోపం ఎందుకు సీఎం మీద? అంటే ఇచ్చిన మహిళలకు ఇచ్చిన ఫోటో అంటే హామీలు పక్కన పెట్టి అసలు ఎక్కడెక్కడో ఫారెన్ వాళ్ళ అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డలతో కాలుగాలికి కడిగించడం ఏంటండి? బ్రాండ్ ఇమేజ్ కదండి. బ్రాండ్ ఇమేజ్ ఏంటండి? ఫస్ట్ మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పండి. తులం బంగారం ఇస్తామన్నారుగా? అదే మోసం చేసిర్రు, మహిళలని మోసం చేసిర్రు. 2000 ఇస్తామంటున్నారు. అది మోసం చేసిర్రు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీలు అతను నిర్వర్తించలేకపోయినరు. స్కూటీలు ఇస్తామంటున్నారు. ఎక్కడిచ్చారండి? ఎక్కడిచ్చారు చెప్పండి మీరు? కోటీశ్వరం చేస్తామంటున్నారు కదండి. మహిళలను కోటీశ్వరం కాదు, బిచ్చం ఎత్తుకోకుండా చేస్తే చాలు. అందాన్ని అభిమానాలతో పోటీ పడాలి, అందాన్ని ఆదాలతో పోటీ పడాలి అంటున్నారు కదండి. అదే అండి, అదే అంటే చూడు, ఇంట్లో తినడానికి దిక్కు లేదంట కానీ ఏదో బయట సామెత ఉంటుందంట, ఆ సామెత గుర్తొస్తుంది ఇంకా మాకు. ఓకే, కాదు ఈ ధర్నా మరి అన్న మీద చేసిందా, అయ్య మీద చేసిందా, బావ మీద చేసిందా? మీద కాదండి, ఇది యావత్ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చేసిన ధర్నా. అంతేనా? అంతే అండి. అంటే వాళ్ళ ఇంట్లో కొంచెం లుకలుకులు ఉన్నాయి కాబట్టి ఏదో కోపంతో అయ్య మీద చేసినట్టు మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. అవాస్తవం అండి, అది ప్రజలని తప్పు దోవ పట్టించేందుకు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర. అంతేనా? ఓవరాల్ గా రేవంత్ పరిపాలన ఎంత మార్కులు ఇస్తారు రేవంత్ కు? రేవంత్ కా అండి 0 అండి. అది ఇంకా అది ఏమంటారండి, జాతీయ కాంగ్రెస్ పార్టీ కానీ ఫ్యూచర్ లేదు దానికి. అంతే అండి. ఇటలీకి వెళ్ళిపోవాల్సిందే సోనియా గాంధీ. ఓకేనండి. జై తెలంగాణ అండి, జై కేసీఆర్. రేవంత్ రెడ్డి చెప్పిండు ఇండ్లు ఇస్తామని, అది లేదు. బస్సు ఫ్రీ పెట్టిండు, గొడవలు అవుతున్నాయి. ఇండ్లు ఇస్తా అన్నాడు, ఇయ్యలే. అన్ని రేట్లు పెంచిండు, రేట్లన్నీ పెంచిండు కానీ ఇప్పటి వరకు తగ్గిస్తలేడు. చాలా మోసం. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మాకు. ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది? ఆయన్నే మంచిగా లేవల్ చేసిండు మాకు. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొట్టేశారు మరి? వేసిండంటే ప్రజలంతా వేయాలని చెప్తే వేసినాం. మార్పు బాగుందా? ఎవరిది మార్పు బాగలేదు. కాంగ్రెస్ అస్సలు బాగలేదు. కేసీఆర్దే బాగుంది. కేసీఆర్ మళ్ళీ రావాలంటారా? కేసీఆర్ కావాలి మాకు. మీకు మా అమ్మాయికి పింఛన్ అన్నాడు, పింఛన్ కూడా లేదు ఇది వరకు. కోటీశ్వరం చేస్తామంటున్నారుగా ఎవరిని? మిమ్మల్ని. చేయని రేవంత్ రెడ్డి చేస్తా అంటాడు. రేవంత్ రెడ్డి ఏం చెయ్యడు, వేస్ట్. ఆయన వేస్ట్ చెయ్యడు. బిచ్చపోళ్ళకి చేసేది చాలు వాడు, మాకు చెయ్యడు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? ఇల్లుది ఇస్తామన్నారు, ఫోటో తెచ్చుకొని వెళ్ళిండు. 9 నెలలు ఇప్పటి వరకు రాలే. మళ్ళా వస్తున్నాం అంటారు కానీ వస్తలేదు. రెంట్కు మేము ఉండడం తెలుసా? ఇప్పటి వరకు ఏం లేదు. బస్సులు మాత్రం ఫ్రీ పెట్టారు కదా, బస్సులు ఫ్రీ వద్దు, టికెట్ ఇచ్చి తీసుకోవాలి డబ్బులు అంతే. గొడవలు అవుతున్నాయి చాలా. ఫ్రీ బస్ ఎక్కుతాను, డ్యూటీకి పనికి వెళ్తాను నేను. బాగుందా మరి రేవంత్ తీసుకొచ్చిన ఫ్రీ బస్సు? లేదు, బాగలేదు. అంతా సర్వనాశనం చేసేస్తుండే హైదరాబాద్ మొత్తం. కాంగ్రెస్ కొట్టేస్తా మరి? కాంగ్రెస్ కి లేదు, కేసీఆర్కే వేయాలి అంతే. అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.